ప్రైజ్ ది లార్డ్. నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు, బహుమానములు, వరములు అందుకున్నటకు ప్రార్థనా నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రియమైన జనాంగమా, యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూ శుభములు తెలుపుతూ జూన్ 6వ తేదీ 2025 మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు మనకు ఇచ్చే ఆజ్ఞలను అనుసరిస్తూ నడిచే వారంగా ఉంటే భూమి మీదనున్న ప్రజలందరిలో కంటే హెచ్చుగా నిలుపువాడై ఉన్నాడు. మనం పట్టణములోనున్న, బయట దేశంలో ఉన్న, పొలములోనున్న, వివిధ స్థలములలోనున్న దీవించి ఆశీర్వదించును. మన బిడ్డలను ఆశీర్వదించి బిడ్డలు లేని వారికి గర్భఫలములతో పిల్లల్ని ఇచ్చి నింపువాడై ఉన్నాడు. మనల్ని కాక మనం పండించే పంటను, ధాన్యమును, ఆహారమును, గృహములు, పశువులను, భూమిని దున్నే ఎద్దులను, ప్రదేశములను, కార్యాలయములను, ఉద్యోగములను, వృత్తులను, ఉపాధులను, విద్యలను, వ్యాపారములను, వాహనములను, మనం వండుకునే ధాన్య దినుసులను, బియ్యమును, గోధుమలను, పాత్రలను దీవించువాడై ఉన్నాడు. మనం నిరంతరం ఇంటిలో నుండి బయటికి వెళ్తాము, బయట నుంచి ఇంట్లోకి వస్తాం. అందుకే ఆయన ఇచ్చే వాక్యం ఏమిటంటే, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదువు, వచ్చినప్పుడు దీవించబడదువు. దేవుని కాపుదల మనకు ఎంతో అవసరం. ఇటువంటి ఆశీర్వాదములు యేసుక్రీస్తు వర్షం కురిపిస్తున్నారు. మన మీద పడి శత్రువు తీర్చుకోవాలని అనుకుంటూ చివరకు చంపుదామనే ఆలోచనకు వచ్చు వారి విషయంలో దేవుడు మన తరపున పోరాడి మన పగను ఆయనదిగా చేసుకుని వారిని హతము చేయుదునని రక్షకుడైన దేవుడు వాగ్దానమిస్తున్నాడు. అందుకే వారు ఒక దారిన బయలుదేరి మనపై దాడి చేద్దామని వస్తే వారిని 7 దారుల్లో తరిమి వేసేవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. కుటుంబ పోషణ నిమిత్తం అప్పుల పాలై బయట దేశంలో వలస వచ్చిన వారిని, ఉన్నత చదువుల ఉజ్వల భవిష్యత్తు కోసం వివిధ దేశాలకు వెళ్ళిన విద్యార్థులకు, ఇంకా ఏ పనులపై వెళ్ళారో అందరినీ ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో స్థిరపరిచి బలపరిచి తోడుగా ఉండి ఆ ప్రదేశాన్ని వరదేశులమనే భావన లేకుండా ధైర్యం ఇచ్చి అది సొంత దేశం అని దృఢ విశ్వాసంతో కొనసాగే విధముగా ఆ దేశము నీకు ఇచ్చెదను, ఆశీర్వదించి బలం ఇస్తానని ఆశ్రయదుర్గముగా ఆయన చెబుతున్నాడు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి అప్పులు తీరిపోయే విధంగా తన కనికరం చూపి అప్పులు తీర్చే మార్గము తెరిచి ఆ ఊబిలో నుండి లేవనెత్తి అంతకన్నా ఉన్నతమైన స్థితిలో అప్పిచ్చేవాడిగా నిలబెడతానని సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానమిస్తున్నాడు. కావున ఈ వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు అందుకునే వారముగా ఆయనకిష్టులై ఆయన ఆజ్ఞను పాటించి నిరంతరం సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేయుచు యేసుక్రీస్తు నామమున జీవ గ్రంథంలో ముందు మన పేర్లు లిఖింప చేసుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ శుక్రవార దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్ల వందనములు. నీవిచ్చిన వాగ్దానము విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయుము. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికి ఇచ్చి వారు పిల్లలను చూచెదవు అనే వాగ్దానముతో దీవించుము. నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్లు, పీసీఓడీలు, కంతులు, హార్మోన్ల లోపం, గర్భాశయం దోషాలు,
గుడ్లు లేకపోవుట, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో తొలగించి వేయము. అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల ద్వేషములు, పాపశాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి పరమవైద్యుడైన యేసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి 12 బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము. పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గలవారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, ముక్కుకు సంబంధించిన వ్యాధులు, చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన వ్యాధులు, ముఖమునకు సంబంధించిన వ్యాధులు, నోరుకు సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, మెడకు సంబంధించిన వ్యాధులు, భుజములకు సంబంధించిన వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, కండరాలకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, గర్భాశయ దోషాలు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు, మరలా విభజిస్తున్న కరుణ, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని యేసుక్రీస్తు నీ రక్తంలో శుద్ధీకరించి పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము, సాక్షిగా నిలుపుము. నీ బిడ్డలు వ్యాపారములను, వృత్తులను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచుము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో, జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము. అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధనలో, వేదనలో ఉన్న వారిని విడుదల దయచేయము. కోర్టు వాయిద్యములలో ఉన్న వారికి విజయం నిమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము. ఇజ్రాయేల్ దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. నా దేశ యుద్ధ పరిస్థితులను నిర్మలింపచేసి శాంతి సమాధానం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. యుద్ధం జరుగుచున్న ఉక్రెయిన్, రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము. అలాగే ఇజ్రాయెల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము. పవిత్ర స్థలమును కాపాడుము. మా రాష్ట్రమును, దేశమును సువార్థకులకు అనుకూలం చేయుము. మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువా, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, వరములను, విజయములను అనుగ్రహించమని అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నా ఎడల నీ చిత్తము తెలియజేయుము, తెలియజేయుము. ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.